శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనవసరపు ఖర్చులకి వెళ్ళటం లేదా ముందస్తుగా మరి అవసరం లేని వాటి కోసం డబ్బులు ముందే వెచ్చించటం, ఇవి ఈరోజు వీరికి నష్టాన్ని కలిగించే విషయాలుగా ఉండటం అనేది ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన ఏవైతే మరి అనారోగ్యాలు ఉన్నాయో అవి ఒకంత ఎక్కువయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే మరి కంటిలో కొన్ని సమస్యలు, పంటిలో కొన్ని సమస్యలు, తర్వాత ఏవైతే ఈ వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కోసారి వీరికి ఇబ్బంది కలిగించడానికి ఉంటుంది. కనుక ఏదైనా సరే ధన విషయాల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు వీరు ఎటువంటి ఖర్చులకి మరి తావివ్వకుండా ఉన్నవి నడిపించుకుంటూ వెళ్తే కనుక సమస్యలు అయితే ఏవి చుట్టుముట్టవు. ఇక మిగతా వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా సాఫీగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఇక అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటివి కూడా వీళ్ళు కొంత పక్కన పెట్టుకోవాలి. లేదంటే వీటి వల్ల కూడా మరిన్ని రోగ సమస్యలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు ఎంత తెలివిగా ముందుకు వెళ్దామని పరితపించినప్పటికీ కూడా ఏదో రకమైన అవాంతరం అయితే కనిపించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో లేదా ప్రభుత్వాన్ని ఆశ్రయించి పనిచేయాల్సిన వాళ్ళు ఉన్నారో వారు మరి ఏదో రకమైన చిక్కులకి లోనవటం కూడా అలాగే ఉంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి చిన్న చిన్న మార్పులు కానీ లేదా వారు పనిచేసే చోటే మరొక సంస్థకి లేదా మరొక స్థాయికి మార్చటం కానీ ఉండొచ్చు. కానీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు. ఇక ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఉండవు. ఖర్చులు మాత్రం అధికంగా ఉండవచ్చు. మిథున రాశి వారికి చేసే ఏ పనైనా కూడా ఈరోజు అది ఎంతో కొంత మరి అధిక ధన వ్యయాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇది ఈ ఖర్చు లేకుండా ఈ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ తప్పకుండా ఖర్చే పెట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి పరిష్కార దిశగానే ఉండటం అనేది ఉంటుంది. కానీ చంద్రుడు తర్వాత వ్యయంలోను, తర్వాత చతుర్థంలో కేతువు, వీటి వల్ల ఇంటిలో ఎప్పుడూ కూడా అమ్మయ్య ఈ సమస్య తీరింది అనుకునేటప్పటికీ మరో కొత్త సమస్య రావటం కూడా అలానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి అన్ని పనుల్లో కూడా మరి ఎవరో ఒకరి సహకారం లభించడం అనేది ఉంటుంది. చిన్న చిన్న క్షణికావేశాలకి లోనైనప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ త్వరితగతిన పశ్చాత్తాపం కానీ లేదా నియంత్రణ కానీ అవలంబించటం వల్ల వీరు అపార్థాలకి తావివ్వకుండా తమ యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో ఈ విషయంలో ఒక్కోసారి వీరు అసహనానికి గురైనప్పటికీ కూడా వీరికి దైవ అనుగ్రహం వల్ల వారి నుంచి మళ్ళీ ఏదో రూపేణ సహాయ సహకారాలు లభించడం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న విభేదాలు అయితే చోటు చేసుకుంటాయి. అయితే అది కాపురం మీద ఎలాంటి ప్రభావాన్ని అయితే చూపదు. సింహరాశి వారికి మానసికంగా అయితేనేమి మరి శారీరకంగా అయితేనేమి ఏదో రకమైన కొంత త్రిప్పట, అకాల భోజనం, అకాల వ్యయం ఇలాంటివన్నీ కూడా సంభవం. కనుక ఏదైనా కానీ సింహరాశి వారు ఎంతసేపు పని రాక్షసుల్లాగా అయిపోవటమే తప్ప ఆ పని వల్ల తమకు ఎంత ప్రయోజనం అనేది గుర్తించకపోవటం,
లేదా ఎంత పరితపించినా కానీ ఆ రకమైన జీత భత్యాలు లభించకపోవటం వీరికి ఆదుర్దా కలిగించే అంశంలా కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో రకంగా బయటపడుతున్నాము అనే ఆనందమే తప్ప వీరి వీరి జీవితంలో బాగా చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే కొంత కుంటుపడటం అనేది గత కొద్ది కాలంగా వీరు అనుభవిస్తున్న పరిస్థితి. కన్యారాశి వారికి ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన మంచి మార్పులైతే కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ముందుకెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ఏది మరి జోక్యంగా తీసుకోవాలో, జోక్‌గా తీసుకోవాలో, లేదు ఏదైతే మరి గంభీరంగా తీసుకోవాలో లేదా సీరియస్‌గా తీసుకోవాలో, ఇలాంటి విషయాల్లో ఒక అవగాహన లేకపోవటం అనేది, లేదు మాట్లాడే విధానం అనేది అది మరీ కుండ బద్దలు కొట్టినట్టు ఉండటం, లేదా అవతల వారి మీద అది ఒక ఎత్తి పొడుపులాగా ఉండటం, వీరిలో ఉండే ఒక రకమైన మొండి పట్టుదల. ఇవన్నీ కూడా వీరికి ఈరోజు ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయే తప్ప లాభాన్ని కలిగించకపోవటం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీరు ఇంకా కొద్ది కాలమైతే శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలక్ష్యమైతే పనికిరాదు. తులారాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్నారో ఆ వ్యవహారాల్లో వీరికి ఈరోజు ఏవో రకమైన తలనొప్పులు కూడా కలిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మాట ఒకటి, మనసు ఒకటి అన్న చందాన అవతల వ్యక్తులు ప్రవర్తించడం అనేది వీరు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోవటం అనేది ఉంటుంది. డబ్బు వస్తుంది కదా అనేదే కాకుండా ఈ డబ్బు చుట్టూ ఉండే వెనక పరిస్థితులన్నీ కూడా వీరిని చాలా ఇబ్బంది పాలు చేయటం అనేది ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించాలో లేదా వదిలేయాలో తెలియక మరి చాలా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. గృహంలో మాత్రం ఏదో రకంగా ఉన్న అసవ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత మరి ముందుకు అంటే వాటి నుంచి బయటపడేందుకు ఒక రకమైన మార్గం అయితే లభిస్తుంది. అదొక్కటి ఈరోజు వీరికి ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఏదైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో ముఖ్యంగా అలాంటి వారైతే కనుక ఈరోజు మరింత జాగ్రత్త పడాలి. లేదంటే ఏవో రకమైన అవమానకరమైన పరిస్థితులు లేదా అవతల వ్యక్తుల వల్ల వీరికి ఏవో రకమైన అగచాట్లు సంభవం అని చెప్పవలసి ఉంటుంది. కనుక ఇలాంటి బంధాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తగిన జాగ్రత్త చూపడం అనేది కూడా అవసరం. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా శ్రద్ధ చూపడం అనేది అవశ్యం. ధనుర్రాశి వారికి ఈరోజు మరి చాలా విషయాల్లో అనుకూలమైన మార్పులు కలగటం అనేది ఉంటుంది. వీరి జీవితంలో ఎవరో ఒకరి ప్రమేయం వల్ల అయితేనేమి లేదా వారి పరిచయం కొత్త పరిచయం వల్ల అయితేనేమి వీరు ఎంతో కొంత ప్రయోజనాన్ని అయితే ఈరోజు పొందనున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో వీరి యొక్క జీవిత విధానం అనేది కొత్త మార్పులకి రావడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఇక చర్మ, మూత్ర ఈ రకమైన వ్యాధులు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రం ఆయా అనారోగ్య విషయాల్లో శ్రద్ధ చూపడం అనేది కూడా చాలా అవసరం. మకర రాశి వారికి ఈరోజు ఇంట్లో ఏవో రకమైన వ్యతిరేక పరిస్థితులు సంభవించడం అనేది ఉంటుంది. సంతానరీత్యా అయితేనేమి, జీవిత భాగస్వామి విషయం వల్ల అయితేనేమి ఏవో రకమైన ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. మంచిగా ఎంత వెళ్ళాలి అనుకున్నప్పటికీ లేదా మనం మాట్లాడే మాట ఎంత మంచిగా చెప్పినప్పటికీ కానీ అది అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, ఏదో రకంగా ఇంట్లో గలాబా వాతావరణాన్ని సృష్టించటం అనేది కూడా ఈరోజు మకర రాశి వారికి అనుభవంలోకి వచ్చే విషయం. అయినప్పటికీ ఇతరత్ర
ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి చెప్పుకోదగ్గ ఇబ్బందులైతే ఏమీ ఉండవు. కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించడానికి కానీ, లేదా అలా ఉండేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడటం కానీ వీరికి ఒకంత ఉపశమనం కలిగించడం అనేది ఉంటుంది. ఎవరితో ఎలా వ్యవహరించినా ఇన్నాళ్ళు ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో వాటి నుంచి కొంత తప్పించుకోవడానికి ఈరోజు ఆస్కారం ఉంటుంది. ఇక డబ్బు కూడా ఏదో రకంగా అవసరానికి రావటం, ఇన్నాళ్ళు మనం అప్పు తీసుకోవాలన్నా ఆ అప్పు ఇవ్వని వాళ్ళు, లేదా మనకి చెల్లించవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు చెల్లించకపోవటం, ఈ 2 విషయాల్లో కూడా ఈరోజు ఒకంత ఉపశమనం లభించడం అనేది కూడా వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ, లేదా గొంతుకు సంబంధించినవి కానీ ఎవరైనా ఈ జాతకంలో ఉన్నవాళ్ళు మరి వారు మాత్రం ఈరోజు ఆయా విషయాల్లో తగు శ్రద్ధ చూపడం అనేది అవసరం. మీనరాశి వారికి ఈరోజు ఎల్లడలా గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని సమర్థంగా ఎదుర్కోగలగటం అనేది కూడా ఈరోజు సంభవిస్తుంది. వీరికి రావాల్సిన డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఈరోజు రావటం అనేది ఉంటుంది. ఈ మీన రాశిలో జన్మించిన ఎవరైతే ఉపాధ్యాయులు కానీ, లేదా బోధనా రంగము, అలాగే న్యాయవాద రంగము, ఈ రంగాల్లో రక్షణ రంగాల్లో ఇలాంటి వాళ్ళు కానీ, తర్వాత ప్రజలకి నిత్యావసరమైన వృత్తుల్లో అంటే తిండికి సంబంధించినవి కానీ, బట్టకు సంబంధించినవి కానీ, గూడుకు సంబంధించినవి కానీ, ఇలాంటి రంగాల్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతేనేమి, లేదా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైతేనేమి ఈరోజు ఎంతో కొంత లాభం చవిచూడడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది.